వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1979-1980 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం నాడు నాగోల్లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో ఘనంగా జరిగింది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత కలిసిన తమ స్నేహితులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. ముందుగా అకాల మరణం పొందిన తమ స్నేహితులను, తమకు చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో తమ గురువులతో గడిపిన పలు సందర్భాలను పూర్వ విద్యార్థులు ఒకరికొకరు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈరోజు పూర్వ విద్యార్థులైన వాణిశ్రీ, శైలజల పుట్టినరోజు సందర్భంగా వారితో కేక్ కట్ చేయించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థులంతా కలుసుకోవాలని తీర్మానం చేసుకున్నారు. నా స్నేహితులకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఒకటేంటంటే, ఒక సంతోషం ఏంటంటే విషయం, 79-80 బ్యాచ్ మాది. అప్పుడు ఇంత చదవాలి, ఈ విధంగా ఉండాలి అని ఆలోచన మనకు అనేది మన తల్లిదండ్రులు చెప్పలేదు. అదే స్కూల్ ఆ సార్లు చెప్తేనే మనం ఇంతవరకు ఎదిగి మనం ఈ స్టేజ్కి వచ్చినాం. మనం ఇప్పుడు 79-80 బ్యాచ్కి చెందిన వాళ్ళంటే 45 సంవత్సరాలు మనం బయటికి వెళ్ళి 45 సంవత్సరాల్లో మనం ఎక్కడ ఉన్నామో, ఏడున్నామో ఖాళీ మనం ఫోన్లనే చూసుకుంటూ, మనం ఫోన్లనే మాట్లాడుకుంటూ కొంతమంది ఉన్నాం. దీనికి చాలా వరకు యోగి కానీ, వెంకరెడ్డి కానీ మనకు అందరూ జనరల్గా అయితే చూస్తూనే ఉన్నాము. శైలజ గారు అక్కడ ఫోన్లో చూస్తుంటే అప్పుడు చూసేది మా అందరినీ. కానీ ఇట్లా మనం ఒక డేట్ పెట్టుకొని ఇంతమంది ఒక 90% కలిసినట్టే అనిపిస్తుంది నాకైతే. 99-98% ఇప్పుడు మాత్రం ఈ సమ్మేళనానికి అందరం ఒక వేదికగా వచ్చి మన సంతోషాన్ని, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎట్లా ఉన్నాము, ఏం సంగతి, మనం ఏం చేస్తున్నామో, చిన్ననాటి గుర్తులు మొత్తము మనం అన్నీ నెమరు వేసుకుంటూ మాట్లాడుకుంటూ మన ఒక ఆనందాన్ని మన స్నేహితుల లెక్క, బంధువుల లెక్క మనం అందరం కలిసిమెలిసి ఒక దగ్గర ఉండి ఒక 4 గంటలు గడిపి సంతోషాన్ని, అనుబంధాన్ని కల్పిస్తున్న ఇదే మనకు శాశ్వతంగా నిలిచిపోతుందని నేను భావిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ వారికి, వారి పిల్లలకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు 15 ఇయర్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉందో అట్లా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఆ ఏజ్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అందరితో మాట్లాడుతుంటే అప్పటి గుర్తులు, జ్ఞాపకాలు చేసుకోవడం వల్ల. మీకు బాగా గుర్తుండిపోయినాయండి అంటే ట్యూషన్లో పోవడం, అక్కడ మాట్లాడుకోవడం, చేయడం, సార్లు అంటే భయం, అట్లా ఆటలు 79-80 బ్యాచ్ మాది. మేమందరం 10th క్లాస్లో ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే అనిపిస్తుంది మాకు. 45 ఇయర్స్ తర్వాత కలగటం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరి మధ్య నా 60th బర్త్డే జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. 40 సంవత్సరాల క్రితం కలిసిన స్టూడెంట్స్ ఈరోజు కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అందరం సంతోషంగా ఉన్నాము. ఒకరికొకరు మాట్లాడుకుంటా అందరి విషయాలు తెలుసుకున్నాం. అందరు బాగోగులు కానీ అంతా మాట్లాడుకొని చాలా హ్యాపీగా ఉన్నాము. అప్పుడున్నటువంటి లో అందరూ ఏదో ఒకేసారి కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అప్పటి చిన్ననాటి స్మృతులు చెప్పుకోవడము, మాకున్నటువంటి టీచర్స్ను గుర్తు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది 1979 బ్యాచ్, 80 బ్యాచ్. మేము ఊర్లో ఉన్నప్పుడు మా టీచర్లతో మంచి అనుబంధం ఉండేది. మాకు జానకిరెడ్డి సారు, దామోదర్ రెడ్డి సారు, అంటే సులోచన వాళ్ళ ఫాదరు, శైలజ గారు వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ సారు. జానకిరెడ్డి సార్ ట్యూషన్ ఉండేది, సత్యనారాయణ సార్ ట్యూషన్ ఉండేది. దామోదర్ రెడ్డి సార్ వాళ్ళ అమ్మాయినేమో మా ట్యూషన్కి వెళ్ళి దింపొచ్చేది. రోజు ఒక టూట్ పెట్టుకునేది. నేను మా బ్రదర్ కందిని సీదా పట్టుకుని పోయి ఇంకా రోజు 8:30 దింపొచ్చేది. టుగెదర్ బ్యాచ్ పెడదామని ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన, విజయం కూడా చాలాసార్లు పెట్టేది కానీ సరే రకరకాల ఇబ్బందుల వల్ల మొత్తం మీద ఆ రఘు బిడ్డ స్వాతి పెళ్లి చేసినప్పుడు నేను వండర్ అయినా అనమాట. అరే ఇంతమంది ఎట్లా గ్యాదర్ చేసినవారు రఘు అన్న. మొత్తం మీద అందరు లేడీస్ అందరూ వచ్చారు. సరే జెంట్స్ మరి ఒకరిద్దరు వచ్చిరో ఏమో కానీ అరే హౌ ఈజ్ పాసిబుల్ అని అంటే సరే నెంబర్ వేసిన అన్నారు. రగ్గాడు ఇంతమందిని తీసుకొని చేయగా మనం ఏం చేయకూడదని అప్పుడు నా రిటైర్మెంట్ అప్పుడు మ్యాక్సిమం ట్రై చేసిన. సరే కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది కానీ సరే ఏదేమైనా శ్రీగాడు వచ్చిండు, మనం ఎటు పెట్టుకుందామని విజయమ్మ వాళ్ళ శ్యామ్ సుందర్ ఇలా సలహా తీసుకున్నప్పుడు పెడదామని దాన్ని విపరీతంగా ఒక వారం రోజులించి ఫుల్ టైం తీసుకొని అటు విజయమ్మ సహకారం, శ్యామ్ సుందర్ సహకారం, ఎక్కడ ఎలా అనేది అంతా మేము చూసుకుంటుంది అన్నప్పుడు
ఒకరికి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి గెట్ టుగెదర్ బ్యాచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే ఇలాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం అందరం 60, 59, 61, 62 ప్లస్లో ఉన్నాం. సరే ఒక సంతోషకరమైన వాతావరణం ఉంటుండే మనకు ఆయుష్ ఒక 10 నిమిషాలు కనుక సంతోషం పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే మన ఆయుష్ ఒక 6 నెలలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంతోషకరమైన ప్రోగ్రెస్ని ఇలాంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవాలి తరచుగా. సరే లేడీసు 1 year అని అన్నారు, నేనేమంటుంటే జెంట్స్ ఉన్నారు. సరే 12-13 మంది ఉన్నాం, 3 నెలలకు ఒకసారి మీట్ అవుదాం, 2 నెలలకు ఒకసారి మీట్ అవుదాం. ఏం లేదు, జస్ట్ రిక్రియేషన్ ఉంటే ఏది ఉంటే అది, ఏది ఉంటే ఆ గెట్ టుగెదర్ వచ్చిన 2-3 రోజులు ఎంత సంతోషపడుతుంది బాడీ. నేను నా స్టూడెంట్స్ ఒక 15 బ్యాచ్ గెట్ టుగెదర్ అటెండ్ అయినా. 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద చెప్పిన స్టూడెంట్స్ మమ్మల్ని పిలిచి మనం సన్మానం చేస్తుంటే ఒక వారం రోజుల వరకు ఎంత రిలాక్స్ ఉంటుందంటే బాడీ అంత మంచిగా ఉంటుంది. కాబట్టి మనం సంతోషంగా ఇదే ఆరోగ్యంగా కలకాలం ఉండాలంటే మేము సరే లేడీస్ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. సరే సంవత్సరం ఒకసారి అన్నారు, కానీ జెంట్స్ వరకన్నా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మీట్ అవుదాం. సరే సెంటర్ చూసుకుందాం, ఒకసారి రాఘవరెడ్డి అంటే ఒకసారి రాఘవరెడ్డి, ఒకసారి పా ఇంట్లో, ఒకసారి శంకర్ ఇంట్లో, అటు బాయి కాడ ఎక్కడ వీలైతే అక్కడ అట్లా పెట్టుకుంటే నాకు సలహా మాత్రమే ఇది. అట్లా చేసుకుందామని నేను కూడా సార్ సీన్ అంటే అమెరికాలో వీలైతే వీలు కాదు ఉన్న వరకు ఆ రోజు వస్తున్నట్టు గిట్ట గ్రూప్లో పెట్టుకుందాం, వద్దాం, ఏది ఉంటే అది పెట్టుకొని చేసుకొని మా ఉదయం నుంచి సాయంత్రం పిచ్చపాటి మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటే ఏం లేదు. మనం అన్ని సంపాదించిన పిల్లలు అందరు సెట్ అయిపోయి ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మన ఆరోగ్యమే మనకు కావాల్సిన, మనకు పెన్షన్ వస్తుంది, సరే తల్లిదండ్రులు సంపాదించింది. ఇప్పుడు కేవలం ఎంత సంతోషంగా ఉంటే అంత ఎక్కువ కాలం బతుకుతాం. సరే ఎక్కువ కాలం బతకడం అంటే సంతోషంగా బతకడం ముఖ్యం, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. మనకు బైపాస్ అయిన వాళ్ళు స్టంట్ వాళ్ళు ఉన్నారు, కానీ ఉన్నోళ్ళు కూడా పడకుండా ఉండాలంటే మన హ్యాపీనెస్సే మనకు లైఫ్ అనేది సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నేను దయచేసి మన మిత్రులు మరొకసారి ఏంటంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి తరచుగా మీట్ అవుదాం. యూనియన్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు, ఎస్పెషల్లీ గర్ల్స్కి. ఎందుకంటే బాయ్స్కి రావడం పోవడం అనేది చాలా పెద్ద మామూలు విషయం. అండ్ ఇప్పటికీ అంటే మేము చదివి అంటే 1980లో చదివి ఇప్పుడు 45 years అయినా, అంటే మేము నిన్ననే మా మేనకోడలు పెళ్లి చేసిన కాబట్టి నాకు క్లియర్గా తెలుసు సోషల్ స్ట్రక్చరు, అంటే మనం సొసైటీలో ఎంత డెవలప్ అయినామన్నది ఇంకా ఇంకా చాలా డెవలప్ కావాలి. అదొక విషాదకరమైన విషయం. అబ్బాయిలు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చాలా డెవలప్ కావాలి. అమ్మాయిలు చాలా ప్రోగ్రెస్ అయినారు, అమ్మాయిలు రాడికల్గా చాలా ప్రోగ్రెస్ అయినారు. బట్ అమ్మాయిలు రావడం, మన ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయడం అనేది చాలా, అది ఒక ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకంత ఎంత ఫ్రీడమ్ ఉన్నా రావాలంటే ఇంకొకరు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పటికీ అంటే వీళ్ళకు ఉన్నదా లేదా అని అనట్లేదు, ఇన్ జనరల్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు మేనకొడుకు పెళ్లి చేసిన కాబట్టి నాకు తెలుసు క్లియర్గా. సో ఇంత తక్కువ సమయంలో అందరం జాయిన్ ఇది సక్సెస్ఫుల్గా కలవడం అనేది ఫస్ట్ టైం. అంటే 45 years తర్వాత కలవడం అంటే ఒకరికొకరు కలుస్తూనే ఉంటారు. సో అప్పుడు ఎక్కడో దగ్గర కలుస్తాం, కానీ అందరం ఒకేసారి ఒకే వేదిక పైన కలిసి అందరం మాట్లాడుకోవడం, సేమ్ కొట్లాడుకోవడం. సో విజయ్ సెట్ అని ఉంది అనుకో, ఆమె మనం అనడం, ఆమె మనని అంటారు. సో యోగి ఉన్నాడు అనుకో, యోగిని ఎవరైనా అంటారు. సో విజయ్ సెట్ అని ఎవరినన్నా ఎవరు పట్టించుకోము. సో అంటే ఇప్పటికీ అంటే 45 సంవత్సరాల తర్వాత కూడా మనకు ఇంకా ర్యాపో ఉంది, ఆ ప్రేమ అభిమానం ఉంది కాబట్టి మనం ఎవరేమేమి తప్పుగా భావించుకోలేము. ఆమె ఏమన్నా మనకేమి తప్పు అనిపించదు, మనం ఏమన్నా ఆమె. సో ఇట్లాగే కలుస్తూ ఉండాలి. సో ఇంకా 10th క్లాస్ క్లాస్మేట్స్ లాగానే ఉన్నాం. ఇంకా అందరం క్లాస్మేట్స్ లాగానే ఉన్నాం. ఇట్లాగే కొనసాగాలి. ఇంకో 40 ఏళ్ళు హ్యాపీగా బతుకుతాం. మళ్ళొకసారి కలవాలి. అందరం 60 ఏళ్ళకి వచ్చినాము, ఇంకో 40 ఏళ్ళు హ్యాపీగా బతుకున్నాం. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి చిన్ననాటి స్నేహితులందరికీ ధన్యవాదాలు. ఈ 40 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే అందరు చెప్పినటువంటి జానకిరెడ్డి సార్ ఆ సార్కు కూర్చుని అవడం ఇంకా గర్వకారణం. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్నా కూడా ఏంటంటే అప్పటి 10వ తరగతిలో ఉన్నటువంటి ఫీలింగ్ తోటే ఉన్నాం మేము. ఇంకా అందరు కూడా 60+ ఆల్మోస్ట్, సరే అటు ఇటు
ఇప్పుడు 50+. అది చాలా సంతోషం. ఎప్పటి నుంచో అనుకొని కూడా ఇప్పుడు ఈ రోజుకి అటువంటి శుభగడియలు ఈ రోజు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా మంది కూడా గుర్తుపట్టకుండా ఇప్పుడు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం అట్లా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు మా అమ్మాయిలు అన్నట్టు మా పెద్ద అమ్మాయి అయితే సొంత మేనమావ అని చెప్తారు. ఏసరావు అంటూ నాకు మేనమావ లాంటోడు అని చెప్తారు. ఇద్దరు దాదాపు ఒకే ప్లేస్ లో ఉంటారు. అది కూడా చాలా సంతోషం. ఓకే, చాలా సంవత్సరాల తర్వాత బర్త్డే అనేది చేసుకోవడం నాకేం అలవాటు లేదు. కానీ ఈ రోజు స్నేహితుల మధ్యలో జరుపుకోవడం అనేది ఇంకా విశేషం.